శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా 5గురు జిల్లా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఉదయం మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక పేషెంట్ ను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. గత 25 ఏళ్లుగా పొలాల్లోని నుయ్యి నుంచి తాగునీరు వస్తోండగా అధికారులు అక్కడ నీటిని పరీక్ష చేశారు. కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గత 3 నెలలుగా చాలా మంది నడవలేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా కేసులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే ఒకరు మృతి చెందారు. ఆ గ్రామంలో అందరూ కూడా నడవలేని స్థితిలో ఉన్నారు అని చెప్పి అధికారుల దృష్టికి రావడంతో అక్కడ ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి స్థానికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా వైద్య సహాయం చేస్తూ ఉన్నారు. అక్కడ స్థానికంగా ఒక నుయ్యిలోంచి వీళ్ళందరూ కూడా తాగునీటిని తాగుతున్నారు. దీంతో అధికారులు ఆ నుయ్యిలోని నీటి శాంపిల్స్ ని కూడా ల్యాబ్ కి పంపించారు. ఆ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వస్తే కానీ అసలు కారణం ఏంటి అన్న దానిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వైద్య చికిత్సలు కొనసాగుతూ ఉన్నాయి. డయేరియా విజృంభిస్తోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం అక్కడ సహాయక చర్యలు చేపట్టింది. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే ఒకరు మృతి చెందగా గ్రామస్తులంతా కూడా తీవ్రంగా భయపడుతూ ఉన్నారు. దీంతో సమీపంలో ఉన్న జిల్లా హాస్పిటల్స్ కి వాళ్ళందరినీ కూడా తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. పారిశుద్ధ్య పనులు అలాగే ఏవైతే నీళ్లు తాగుతున్నారో దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అధికారులు. ఇప్పటికే చాలా మంది హాస్పిటల్ బాట పట్టారు. చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం నీటి నమూనాకు సంబంధించిన నివేదిక వస్తే దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా మరింత త్వరితగతిన చేస్తామంటూ ఇటు అధికారులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా తాళ్లవలసలో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో తాళ్లవలస గ్రామస్తులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇటు వైద్య అధికారులు కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. తాగే నీరుని పరిశుద్ధంగా ఉంచుకోవాలని అలాగే పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్తూ ఉన్నారు.